ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కన్య రాశి వారి గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే కన్య రాశి వారికి ఈ నెల అంటే ఆగస్ట్ నెల 14, 15, 16, 17వ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా కన్య రాశి పురుషులకు ఈ వీడియో అనేది చాలా బాగా చెందుతుంది, వర్తిస్తుంది. కాబట్టి వీడియో మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడును. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడును. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి, అప్పుడే మీకు అంతా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో అంటే ఈ 4 రోజుల్లో మీకు సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి సమస్యలతో, ముఖ్యంగా అందులో ఒక సమస్య అనేది మిమ్మల్ని వెంటాడి వేధిస్తుంది అనమాట. ఆ సమస్య ఖచ్చితంగా ఈ 3 రోజుల్లో అయితే ఫుల్ స్టాప్ అనేది పడుతుంది. కాబట్టి అది ఏంటి? అది కూడా మీకు తెలిసి తెలియక చేసినటువంటి మీ పొరపాటే. మీ పొరపాటు వల్ల ఆ సమస్య అనేది మీకు చుట్టుకుంది. కాబట్టి ఆ పొరపాటును మీరు సరి చేసుకోకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. అది కూడా ఆ సమస్య ఏంటంటే డబ్బు గురించి కాదు, లేదా కుటుంబం గురించి కాదు, వేరే దేని గురించి కాదండి. ఒక ఆడ మనిషి విషయంలోనూ మీకు ఆ సమస్య అనేది వెంటాడుతుంది. అది కూడా మీరు ఒక సరదాగా చేశారో, లేదా తెలియక తెలిసి చేశారో, పట్టించుకోక చేశారో, లేకపోతే మీకు అంటే మీ ఇష్టంతో చేశారో, ఎలాగైనా సరే చేయనివ్వండి. అదేంటంటే ఈ రోజున మీకు సమస్యగా మారేటువంటి అవకాశం అనేది గట్టిగా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీరు చేసిన తప్పుని మీరు ఒప్పుకోకపోతే మాత్రం మీకు చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే కన్య రాశి పురుషుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కన్య రాశి పురుషులు శ్రీకృష్ణుడికి ఏమాత్రం కూడా తక్కువ కాదండి. అంటే చాలా వరకు వీరు ప్రతి ఒక్కరికి వీరికి వర్తిస్తుందని కాదు, ఎక్కువ శాతం మనం గమనించుకున్నట్లయితే కన్య రాశి వారి యొక్క పురుషుల మనస్తత్వం ఎలా ఉంటుందంటే కృష్ణుడి మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే కన్య రాశి పురుషుల యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక స్త్రీ మాత్రం ఉంటుందన్నమాట. ఆ స్త్రీ గురించి కొంతమందికి అయితే తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. కానీ దాదాపుగా ఎవరికైనా కొంతమందికి లేకపోవచ్చు. కానీ ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో కన్యరాశి పురుషులకి ఎక్కువ శాతం మనం గమనించుకున్నట్లయితే ఒక స్త్రీతో మాత్రం వారికి అనుబంధం అనేది ఉంటుందన్నమాట. అంటే ఇంట్లో భార్య వీరికి వివాహం అయినప్పటికీ కూడా వారి జీవితంలో భార్య ఎలా అయితే ఉంటుందో అలాగే మరొక స్త్రీతో అనుబంధం కూడా ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఆ అనుబంధం అనేది విడదీయరానిది. అది పరిస్థితుల వల్ల అవ్వచ్చు, గ్రహస్థితి వల్ల అవ్వచ్చు, వీరు కూడా ఊహించుకోకుండా ఆ స్త్రీతో వారికి ఒక బంధం అనేది ఏర్పడిందన్నమాట. అదేంటంటే మొదట్లో ఏముందులే మామూలుగా అని చెప్పేసి చేసిన తర్వాత ఏంటంటే ఈ కన్య రాశిలో పుట్టినటువంటి పురుషుడికి ఆ స్త్రీని వదులుకోలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. మరి ఆ స్త్రీ నమ్మకం వల్ల అవ్వచ్చు, ఆ స్త్రీ చూపించే ప్రేమ అనురాగం వల్ల అవ్వచ్చు, ఇలా ఏదైనా కానీ వారు బయటికి చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా తప్పనిసరిగా ఒక స్త్రీ అయితే మాత్రం ఉంటుంది. కొంతమందికి ఆ స్త్రీ సంబంధం జీవితాంతం కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. కొంతమందికి మధ్యలో బ్రేక్ అయిపోవచ్చు, కొంతమందికి అలా బ్రేక్ అయి ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమందికి జీవితాంతం కొనసాగే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఎందుకంటే కన్య రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో వీరిని నీతి నిజాయితీకి మారు పేరుగా చెప్పుకోవచ్చు. వీరి మంచితనమే వీరి సమస్యలు పడడానికి కారణంగా అవుతుంది. వీరి నీతి నిజాయితీ, మంచితనం, వీరి యొక్క ఆ జాలి గుండె, ప్రేమ, ఏదైనా ఒకసారి గనక చెయ్యి పట్టుకుంటే ఆ చెయ్యిని చచ్చిపోయేదాకా వీళ్ళు వదిలిపెట్టారు. అంత ప్రేమ అనేది వీరు పెంచుకుంటారు, అంత నమ్మకాన్ని పెంచుకుంటారు. ముఖ్యంగా నమ్మకానికి మారుపేరుగా కన్యరాశి పురుషులని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యరాశి వారి యొక్క ప్రేమను ఎవరైతే పొందుతారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు. ఇక కన్యరాశి వారు మీ జీవితంలో ఒక స్నేహితుల రూపంలో ఉన్న, ఒక బంధువు రూపంలో ఉన్న, ఇలా ఏ రకంగా ఉన్నా కూడా వారిని మాత్రం వదిలిపెట్టుకోకండి. ఎందుకంటే వారు చాలా నమ్మకంగా ఉంటారు. నమ్మకానికి తేడా వస్తే ఎలా చేయాలి ఏంటి అన్న విషయం కూడా వీరికి బాగా తెలుసు. కానీ అవతల వ్యక్తి నమ్మకంగా ఉంటే మాత్రం, నమ్మితే వీరు ప్రాణమైనా ఇచ్చేటువంటి వ్యక్తులు, వాళ్ళ కోసం ఎంత చేయడానికైనా కూడా సిద్ధపడేటువంటి వ్యక్తులు అన్నమాట. అంత ఇదిగా ఉంటున్నారన్నమాట. చాలా
బాగా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం కన్యరాశి పురుషులు ఎంతగానో కష్టపడుతూ ఉంటారన్నమాట. మా బిడ్డలు ఒక మంచి స్థాయిలో ఉండాలి, వారిని బాగా చదివించుకోవాలి అని చెప్పేసి రేయింబవళ్ళు కష్టపడుతూ ఉంటారు. అలా చాలా నమ్మకం కలిగినటువంటి వ్యక్తులు ఇక ఇంత మంచివారు ఈ భూమి మీద ఉంటారా అని చెప్పేసి మనమే ఆశ్చర్యపోయేటువంటి వ్యక్తులుగా ఈ కన్యరాశి పురుషుల్ని మనం చెప్పుకోవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుడి యొక్క స్వరూపంగా మనం కన్యరాశి పురుషులను చెప్పుకోవచ్చు. శ్రీకృష్ణుడికి మనం ఎలాగైతే 2 చేతులు ఎత్తి దండం పెట్టి పూజలు చేస్తూ ఉంటామో, అలాగే కన్యరాశిలో ఉన్నటువంటి పురుషులకు కూడా మనం 2 చేతులు ఎత్తి దండం పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే వారిది అంత గొప్ప మంచి మనస్తత్వం అన్నమాట. ఏదో తెలియక అలా స్త్రీతో ఒక అనుబంధం ఏర్పడుతుంది, కానీ దాన్ని కూడా మనం తప్పుగా చూడాల్సిన పని లేదు. ఎందుకంటే అది కావాలని చేసిన పొరపాటు కాదు. కాబట్టి అది ఒక్కటి తప్పు, కానీ మీ జీవితంలో ఆ తప్పుని వంక పెట్టి చూపించేటువంటి వ్యక్తులు చాలా గొప్ప గొప్ప మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక కన్యరాశి వారి పురుషులు ముఖ్యంగా భర్తలుగా పొందినటువంటి ఆ యొక్క భార్యలు కూడా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. వారి యొక్క మనసులో స్థానాన్ని సంపాదించుకున్న ప్రేయసి ఇంకా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇలా వీరికి జీవితంలో 2 స్త్రీలతో, అంటే ఒకరు వివాహంతో భార్య, అలాగే ఒకరు ప్రేయసిగా, ఇలా రాధా సత్యభామలుగా వీరి జీవితంలో తప్పనిసరిగా పాత్రలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇలా చాలా వరకు కూడా వీరు రహస్యంగానే కొంతమందివి ఉంటాయి, కొంతమందివి బయట కూడా తెలిసి ఉండొచ్చు అనమాట. కానీ వీరిది మాత్రం చాలా వరకు ఇలాగే వంక పెట్టేటువంటి మనస్తత్వం అయితే కాదండి. చాలా గొప్ప మనస్తత్వం, చాలా మంచివారు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయని అలా చెప్పేసి వీరి యొక్క ప్రవర్తన నచ్చి ఇంకా వేరే స్త్రీలు కూడా వీరి జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తారు. కానీ ఇంకా ఎవరికి కూడా వీరు అవకాశం ఇవ్వరండి. ఎందుకంటే ఒకసారి పొరపాటున జరిగిందని అదే పొరపాటున అలవాటుగా అయితే మార్చుకోలేరు కదా. కాబట్టి ఎవరికి కూడా వీరు స్థానం అయితే ఇవ్వరన్నమాట. అలాగే తప్పు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. కానీ వీరేంటంటే ఒక్కోసారి ధైర్యంగా వీరి యొక్క చేసిన తప్పునే ఒప్పుకుంటారు కూడా. అలా ఒప్పుకునేటువంటి ధైర్యం అనేది వీరి సొంతం అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా మనం చూసినట్లయితే చాలా గొప్పగా కన్యరాశి పురుషుల గురించి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ గొప్ప గొప్ప వారిని ఎందుకు చెప్తున్నామో, పొరపాటు ఉంది కదా అని మనం అనుకోవచ్చు. పొరపాటు అంటే అది కావాలని చేస్తే తప్పు పొరపాటు అంటారు, కానీ అది కర్మానుసారంగా అనుకోకుండా జరిగింది కాబట్టి పొరపాటుని అనలేకపోతున్నామండి. అందులో కుటుంబ జీవితాన్ని కూడా ఎటువంటి అన్యాయం అనేది వీరు చేయటం లేదు. భార్యని కూడా అమితంగా ప్రేమిస్తున్నారు కాబట్టి ఇక్కడ పెద్దగా మనం అనలేకపోతున్నాం. కాబట్టి ఇలాంటివి తెలియకుండా చేసే తప్పుల కన్నా కూడా తెలిసి వీరు ఒప్పుకుంటారు కాబట్టి వీరిని పెద్దగా మనం ఏమీ అనకుండా ఉండడానికి కారణాలు అయితే అవే ఉంటాయన్నమాట. వీరి మంచి మనస్తత్వమే వీరి జీవితంలో ఇన్ని రకాల మార్పులు చేర్పులు జరగడానికి అవకాశాన్ని అయితే ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యరాశి వారు వీరి జీవితంలో ఏ రకంగా ఉన్నా కూడా వారిని మాత్రం వదిలిపెట్టుకోకూడదు. నమ్మకం అంటేనే కన్యరాశి పురుషులు, కన్యరాశి పురుషులు అంటేనే నమ్మకం. ఒక్కోసారి మనం ఆ భగవంతునైనా అనుమానించవచ్చు, కానీ కన్యరాశిలో ఉన్నటువంటి పురుషులను అయితే అనుమానించాల్సిన పని లేదు. ఎక్కువ శాతం అందరికని కాదండి, ఎక్కువ శాతం కొంతమంది ఎవరన్నా ఒకరిద్దరు ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం వీరు నమ్మకంగానే ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నమ్మకానికి మరో పేరు, నమ్మకానికి మారు పేరు అంటారు కదా, అలా ఉంటుంది వీరి యొక్క మనస్తత్వం. ఎందుకంటే కన్యరాశి వారు ఆకర్షణీయంగా కనిపిస్తారు. వీరి మాట తీరు కానీ వీరి డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏదైనా సరే ఆకర్షణీయంగా అనిపిస్తుంది. అంతేకాకుండా వీరి యొక్క మనస్తత్వం కూడా అంతే స్వచ్ఛంగా ఉండడంతో చాలామంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు. అలా వీరు అనుకోకుండా ఒక చిన్న మిస్టేక్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ 4 రోజుల్లో జరిగేవి ఇవే అన్నమాట. ఈ కొన్ని చర్చలు అయితే మాత్రం ఖచ్చితంగా జరుగుతాయి. వాటి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కూడా వారు సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వారి జీవితంలో అలా భార్యతోటి అలాగే ప్రేయస్తో ఉండేటువంటి ఈ సంబంధం అనేది ఏదైతే ఉంటుందో వారు జీర్ణించుకోలేరు భార్యలు. కాబట్టి అక్కడ నుంచి కాస్తంత మీకు ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారైతే సంతోషంగా ఉండటం అనేది జరుగుతుంది. అంటే ఇద్దరు తమ ఫ్యామిలీస్ని చాలా హెల్దీగా అండ్ హ్యాపీగా ఉంచుకుంటారు. బట్ ఈ 3 రోజుల్లో కనుక ఈ విషయం అయితే బయటపడకపోతే మీరు సేఫ్ అనే చెప్పుకోవచ్చు. అయితే కన్యరాశి వాళ్ళకు పురుషులకి ఈ వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నాము. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కన్యరాశి పురుషులు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.